కొన్ని మూవీస్ థియేట్రికల్ గా ఫ్లాప్ అయ్యి కొన్ని నెలలు కానీ సంవత్సరాల తర్వాత కానీ అండర్ రేటెడ్ మూవీస్ అంటూ ఉంటాం. అలాంటి అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఇన్ టాలీవుడ్. వీటిలో ఆరెంజ్, కలేజా, ఓయి మూవీస్ ని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వాటికి రావాల్సిన రికగ్నిషన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. నెంబర్ 1 గౌతమ్ నందా, ధనం మూలం ఇదం జగత్. ఈ మూవీ మనీ గురించి అండ్ దానికి ఉండే వాల్యూ గురించి ఉంటుంది. బట్ ఎందుకో ఈ మూవీని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. తర్వాత ఈ మూవీని అర్థం చేసుకుని అండర్ రేటెడ్ మూవీ అంటున్నారు. ఏవేవో మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు, అండ్ అలాగే ఈ మూవీని కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది. నెంబర్ 2 వన్ నేను ఒక్కడినే. సుకుమార్ గారు మహేష్ బాబు గారితో చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీని ఆడియన్స్ రిలీజ్ టైంలో ఫ్లాప్ చేసిన తర్వాత ఈ మూవీని గుర్తించారు. స్క్రీన్ ప్లే అర్థం కాకపోవడం, మూవీ ల్యాగ్ గా ఉందని మూవీని రిజెక్ట్ చేశారు. నెంబర్ 3 అనుకోకుండా కొంతమంది వాళ్ళ లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్తో రెస్టారెంట్లో మీట్ అవ్వడం, లాస్ట్కి ఆ పర్సన్స్ అంతా ఒక్కళ్ళే అని ట్విస్ట్ రివీల్ అవ్వడం. అప్పటిదాకా ఇలాంటి స్టోరీతో టాలీవుడ్లో జరగలేదు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీతోనే ఈ రేంజ్ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాంటి కాన్సెప్ట్తోనే డిఫరెంట్ స్టోరీని ఇంటరాక్ట్ చేసి మూవీ కూడా వచ్చింది. అదే కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ 2 మూవీస్ చాలా క్లోజ్గా ఉంటాయి. నెంబర్ 4 రిపబ్లిక్. ఎందుకో కానీ దేవగట్ట గారు ప్రస్థాన మూవీ తర్వాత బెస్ట్ మూవీ అయిన రిపబ్లిక్ మూవీని థియేటర్లో ఎవరు పెద్ద రికగ్నైజ్ చేయలేదు. తక్కువ బడ్జెట్తో ఇంత మంచి మూవీని ఎవరు తీయలేదు. దేవగట్ట గారు తీసిన ఈ మూవీకి రావాల్సిన రికగ్నైజేషన్ రాక మోస్ట్ అండర్ రేటెడ్ మూవీగా నిలిచిపోయింది. నెంబర్ 5 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మూవీ కూడా రెగ్యులర్ లవ్ స్టోరీ లానే స్టార్ట్ అవుద్ది, కానీ హీరో హీరోయిన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ డీప్గా వెళ్ళడం, ప్రాబ్లమ్స్ వల్ల విడిపోవడం, ఇదంతా ఎక్కడో చూసిన స్టోరీలానే ఉంటుంది. కానీ ఎండింగ్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారని. నెంబర్ 6 వేదం. క్రిష్ గారు తీసిన కంచె, గమ్యం, వేదం మోస్ట్లీ అండర్ రేటెడ్ మూవీస్. 3-4% స్టోరీస్ ఒక చోట చూపించేశారు. డబ్బుకి మనిషికి జరిగే మూవీలో ప్రతి ఒక్కరూ వాళ్ళ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. బట్ ఈ మూవీ థియేట్రికల్ గా రావాల్సిన అప్రిసియేషన్స్ రాలేదు. నెంబర్ 7 ఒకే ఒక జీవితం. మన తెలుగులో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన మూవీస్ చాలా తక్కువ. అందులో వచ్చిన బెస్ట్ మూవీ ఈ ఒకే ఒక జీవితం. ఈ మూవీలో ఆ కాన్సెప్ట్ కన్నా అమ్మ అనే ఎమోషన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతాం. 3 వ్యక్తులు టైం ట్రావెల్ చేసి వాళ్ళ పాస్ట్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ మార్చుకుందామని ట్రై చేశారు. చివరికి ఏమైంది అనేది మూవీ బేసిక్ ప్లాట్ లైన్. ఈ మూవీ థియేట్రికల్గా బాగుంది అనిపించుకున్న చాలా రీజన్స్ వల్ల అండర్ రేటెడ్గానే మిగిలిపోయింది. నెంబర్ 8 డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత తీసిన బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ మూవీ రిలీజ్ టైంలో నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి మూవీని థియేటర్స్లో గుర్తించలేరు. బట్ హిందీలో గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసినప్పుడు 420 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా విజయ్ దేవరకొండ మూవీస్లలో డియర్ కామ్రేడ్ ఒక అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది. నెంబర్ 9 అంటే సుందరానికి. వివేక్ అత్తయ్య అండ్ నాని కాంబోలో వచ్చిన ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు స్టోరీ అండ్ మూవీ లాగ్ ఉందని మూవీని ఫ్లాప్ చేశారు. కానీ తర్వాత మూవీని ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత ఇది ఒక అండర్ రేటెడ్ మూవీ అని అంటున్నారు. దీని తర్వాత సరిపోద శనివారంతో 100 crores కొట్టేశారు ఇద్దరు. నెంబర్ 10 నేనింతే. రవితేజ పూరి కాంబో అంటేనే ఎక్సలెంట్. మన ఇద్దరి ఎనర్జీ అండ్ స్వాగ్ లెవెల్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ మూవీలో పూరి జగన్నాథ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. రవితేజ కెరీర్ బిగినింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు కాబట్టి ఆయనకి ఈ రోల్ ప్లస్ అయింది. రవితేజ గారు రోల్లో జీవించేశారు, కానీ ఈ మూవీ థియేటర్స్లో అనుకున్నంతగా ఆడలేదు. ఈ వీడియోలో అయితే ఇంకా ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.